నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. హార్టీ వెల్కమ్ టు వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. వావ్, ఈ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి నలుగురు యంగ్, ఎనర్జెటిక్, డైనమిక్ అబ్బాయిలు అమ్మాయిలు వచ్చారు. అందులో మొదటి పార్టిసిపెంట్, లెట్ us వెల్కమ్ శ్రావణ్. సో వెల్కమ్ టు ద గేమ్. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నావు? గ్రేట్. సో ఎగ్జామ్ లో పాస్ అయినప్పుడు హౌ వాజ్ యువర్ వావ్? కెన్ యూ టెల్ us? వావ్. ఈ శ్రావణ్కి మహేష్ బాబు అంటే ఇష్టం, అనుష్క అంటే వదల బొమ్మాలి వదల అంత ఇష్టం. వదలవా అనుష్క దొరికితే? ఎంత వదులుతాం సార్? ఎందుకంటే నీ గురించి నేను చదివినప్పుడు గర్ల్స్ ఆర్ మోస్ట్, వాట్ ఇస్ దట్? బ్యూటిఫుల్ బీయింగ్స్. బ్యూటిఫుల్ బీయింగ్స్, దట్స్ గుడ్. సో నీ పక్కన కూడా ఒక గర్ల్ ఉంటే బాగుంటుంది కదా. తప్పకుండా. సో దే విల్ బి ఎక్సైటింగ్ ఫర్ యూ. షూర్ షూర్. ఓకే, గ్రేట్. శ్రావణ్కి అమ్మాయిలంటే ఇష్టం అన్నాడు కదా, సో పక్కనే ఒక అమ్మాయిని, షీఈస్ బుజ్జి ఫ్రమ్ బళ్ళారి, ఆల్ బీస్. సో బుజ్జి, వి ఇన్వైట్ బుజ్జి, దట్ ఈస్ సంధ్య. వెల్కమ్ సంధ్య. కన్నడ మాట్లాಡ್ತೀರಾ? ಚೆನ್ನಾಗಿ అంటే ತುಂಬಾ ಇಷ್ಟ. నేను అంతే, నేను కన్నడ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను. సో ఎలా ఫీల్ అవుతున్నారు? వావ్ వావా? వావ్, దట్స్ గ్రేట్. Wow. సో మీరు గెలిచిన తర్వాత ఐ వాంట్ దట్ ఎక్స్ప్రెషన్ అగైన్. Yeah, సో వావ్. sure. ఓకే, లెట్స్ ప్లే ద గేమ్. వావ్. Thank you. యా ప్లీజ్. శ్రావణ్, సంధ్య, డబుల్ ఎస్. ఇప్పుడు ఈ డబుల్ ఎస్ త్రిబుల్ ఎస్ కాబోతోంది. ఎందుకంటే ద నెక్స్ట్ పార్టిసిపెంట్ నేమ్ ఇస్ సౌజన్య. How are you doing, sir? యా ఫైన్. మీరు? Can you just pinch me? ఓకే. Now I believe that I'm talking to Sai Kumar. ఏ గ్రేట్. I'm really grateful. Any kala nijama, and still I know I'm still in a dilemma. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ గేమ్ లోకి రావడానికి? థ్రిల్తో పాటు ఈ గేమ్ గురించి మొత్తం తెలుసుకుని వచ్చారా? తెలుసుకున్నాను. తెలుసుకున్నారు. Yeah. సో ఈ రోజు గెలుస్తామన్న ఒక నమ్మకం ఉందా? Yes. తప్పకుండా ఆ గెలుస్తారు. జీల్తోనే వచ్చాను ఇక్కడ. గ్రేట్. And I have you to support me. షూర్ షూర్ షూర్. నేను ఎప్పుడు ఐఎమ్ పార్టిసిపెంట్ ఫ్రెండ్లీ. సో తప్పకుండా మీరు గెలవాలనే So కోరుకుంటాను. friend always supports us. యా యా యా. ఓకే ఓకే దెన్, ఆల్ ది బెస్ట్. Thank you, sir. ఇప్పుడు సౌజన్య తర్వాత ఈ 3 ఎస్సుల్ని బ్రేక్ చేస్తూ ఒక ఆర్, రాజేష్. లెట్ us వెల్కమ్ రాజేష్. ఏంటి రెడ్ లో వచ్చావు? యువర్ డైనమిక్. యా. ఓకే గ్రేట్. సో ఒక్కసారి ఆ వావ్ అంటావా వాళ్ళందరితో పాటు? ఎలా ఉండాలంటే ఫీల్ అవుతూ. సో అలాగే ఆ ఫీల్ తో నువ్వు ఈరోజు గేమ్ ఆడాలని, Definitely. నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. గ్రేట్. థ్యాంక్ యూ. ఈ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో కొత్తదనం ఏమిటంటే, ఇంతవరకు అన్ని గేమ్ షోస్లోనూ పార్టిసిపెంట్స్ గెలిచిన తర్వాత డబ్బులు ఇవ్వడం. కానీ ఈ గేమ్ షోలో మీకు ముందే ఒక్కొక్కరికి 5 లక్షలు ఇవ్వబోతున్నాం. యు బిలీవ్ ఇట్? యా. ఇంతవరకు ఏ గేమ్ షోలోనూ జరగలేదు. కాబట్టి ఇప్పుడు 5 లక్షలు తీసుకుని ఆ గోల్డెన్ గర్ల్ మీ ముందుకు రాబోతోంది. ఐ ఇన్వైట్ శ్రద్ధ. రెడీ? ఓకే, ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే నేను సినిమా కథ చెప్తాను, అందులోంచి 5 ప్రశ్నలు అడుగుతాను. ఒక్కో జవాబు విలువ 10,000. మీరు 5 కరెక్ట్గా చెప్తే 50,000 మీకు, లేకపోతే నాకు. స్టార్ట్ చేద్దామా? కట్ చేస్తే
రాజేష్ ఓకే రెడీ. రెడీ. ఓ చూడ చక్కని జంట. హీరో ఏమో సింపుల్గా ఉన్న దాంట్లోనే సంతృప్తి పడే టైపు, భార్య ఏమో ఎన్నెన్నో ఆశలుండే సగటు మహిళ. కట్ చేస్తే భర్త పనిచేసే కంపెనీ యజమానికి ఓ కూతురు ఉంటుంది. ఆమె హీరో మంచితనానికి ముచ్చటపడి ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. దానికి గాను ఆమె హీరో భార్యకు డబ్బులిచ్చి హీరోను కొనుక్కుంటుంది. సో కారు, బంగ్లా, నౌకర్లు, బంగారం, ఇవన్నీ హీరోయిన్కి ఆమె తీరని కోరికలన్నీ సమకూరిపోతాయి. కానీ తొందరలోనే తాను కోల్పోయిందేమిటో తెలుసుకుని రియలైజ్ అవుతుంది. తన భర్తని తిరిగి పొందడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. చివరికి బాస్ కూతురు హీరోను ఆయన భార్యకు అప్పగించి విదేశాలకు వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఏ కథో తెలిసిందిగా? తెలిసింది. ఏ నా ఫస్ట్ క్వశ్చన్ ఏం తెలిసిన, ఈ సినిమా పేరేమిటి? శుభలగ్నం. ఈ సినిమాలో ఇరుగు పొరుగు వారితో పోల్చుకునే భార్యగా నటించింది ఎవరు? ఆమని. ఈజ్ రైట్ మ్యాన్. గుడ్ గుడ్ గుడ్. ఓకే, హీరోని కొనటానికి బాస్ కూతురు హీరో భార్యకు ఎంత డబ్బు చెల్లిస్తుంది? 1 crore. ఏంటయ్యా శుభలగ్నం ఎన్నిసార్లు చూసావు? 10 times. 10 times. నీకెందుకు ఆ సినిమా అంటే అంత ఇష్టం? ఎప్పుడు టీవీ పెట్టినా అదే వచ్చేది ఈ టీవీలో. కరెక్ట్గా చెప్పావా? అయ్యో 30,000 గెలుచుకున్నావు. స్టిల్ హోల్డింగ్. ఇంకా 5 లక్షలను కాపాడుకుంటున్నావు. నీ దగ్గర 5 లక్షలు ఉన్నాయి. గుడ్ గుడ్ గుడ్. ఈ సినిమా దర్శకుడు దర్శకత్వంతో పాటు ఏమేం బాధ్యతలు నిర్వహించాడు? మిగతా బాధ్యతలు. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం. రైటా? రైటా? Right. హీస్ రైట్. కథ, స్క్రీన్ ప్లే, సంగీతం. గుడ్ గుడ్ గుడ్. ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఈ సినిమాలో అబదబా జబా అబదబా జబా అంటూ నవ్వించే హాస్య నటి ఎవరు? శ్రీలక్ష్మి. థ్యాంక్ యూ. సో 50,000 నువ్వు నిలబెట్టుకున్నావు. గ్రేట్ షో. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. అన్బిలీవబుల్. 5 ఆన్సర్లు నువ్వు కరెక్ట్గా చెప్పి 50,000 ఇప్పుడు ఏమో. నవ్ ఇట్స్ వావ్. వావ్. నిజంగా చెప్పు, ఎలా ఉంది ఫీలింగ్? అంటే చాలా ఆయన బాగా 10 సార్లు చూసిన సినిమాని అడిగేశారు సార్. ఇట్స్ వెరీ ఈజీ. బట్ ఏది చూసినా 10 సార్లు చూసినా మెమరీ. నాకే మెమరీ ఎక్కువ ఉందనుకున్నాను. ఐ థింక్ దేర్ ఇస్ అ కాంపిటీటర్ ఫర్ మీ నౌ. దట్స్ గుడ్ దట్స్ గుడ్ దట్స్ గుడ్. థ్యాంక్ యూ సార్. గ్రేట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. సో 50,000 నిలబెట్టుకుని ఇంకా 5 లక్షలు హోల్డ్ చేసావు. సో థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. ఓకే సౌజన్య, ఓ పెద్ద ఆయన హీరో ఆయనకి నమ్మిన బంటు, కొడుకు కాని కొడుకు. ఓకే, పెద్ద ఆయన కూతురు తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. విడిపోయిన ఈ కుటుంబాలను కలుపుదాం అనుకుంటాడు హీరో. కట్ చేస్తే స్వామియే శరణమయ్యప్ప. హీరో కేరళకి వెళ్తాడు. అక్కడ అనివార్య పరిస్థితుల్లో విలన్ గ్యాంగ్తో తలపడతాడు. అక్కడ బీదా బిక్కి ప్రజలకు ఒక రక్షకుడు అవుతాడు. కానీ ఈ గొడవల్లో హీరోయిన్ అనాథై మతి చెలిస్తుంది. కట్ చేస్తే హీరో హీరోయిన్ తీసుకుని సొంత ఊరికి వస్తాడు. Okay. మతి చెలించిన హీరోయిన్ పై హీరో చూపిస్తున్న కేర్ను చూసి ఆ పెద్ద ఆయనకు అనుమానం వస్తుంది. Okay. చివరికి ఆ హీరోయిన్ ఎవరో కాదు, పెద్ద ఆయన మనవరాలే అని తెలుస్తుంది. Okay. ఐ థింక్ శ్రావణ్, యు నో ద ఆన్సర్. హోల్డ్ ఇట్. నీ రౌండ్ ఉంది ఇంకా. వస్తాను. ఇప్పుడు ఓన్లీ సౌజన్య. ఈ కథ ఏమిటో తెలిసిపోయి ఉంటుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్ ఆఫ్ తెలుగు స్క్రీన్. సో ఈ పెద్ద ఆయన పాత్ర వేసిన నటుడు ఎవరు? Nazir. ఇదేదో ఐఎమ్ సో థ్రిల్డ్. ఈ సినిమాకి ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమా ఎన్నో సినిమా? Third movie? ఐఎమ్ సారీ. Okay.
ఓకే. సో మూడోది, ఈ సినిమా కథా రచయిత ఎవరు? ఓకే నో క్లూ సార్. ఓకే, విజయేంద్ర ప్రసాద్. ఓకే. చాలా ఆయన పేర్లాగే ఆయన ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ ఫర్ విక్టరీ. విజయేంద్ర ప్రసాద్ ఎన్నో అద్భుతమైన కథలు తెలుగు సినీ పరిశ్రమకి ఇచ్చారు ఆయన. ఓకే. హీరోని కేరళలో ఏ పేరుతో పిలుస్తారు? హీరో సింగమలై. దట్స్ రైట్. గుడ్ వన్, గుడ్ వన్. ఈ సినిమాలో మతి చలించిన హీరోయిన్ గా నటించింది ఎవరు? భూమికా చావ్లా. Yes, that's right. Great. So, you're holding 4,80,000. Now to my bujji. ఏ టెన్షన్ గా ఉన్నావు బుజ్జి? లేదు ಇಲ್ಲ. ಏನು ಟೆನ್ಷನ್ ಬೇಡ, ನಾನು ಇದೀನಲ್ಲ. ఓకే. ನೀವು ಕಾನ್ಸಂಟ್ರೇಟ್ ಮಾಡಿ ಅಷ್ಟೇ, ನೀವೇ ಗೆಲ್ತೀರಾ. ಓಕೆ, థ్యాంక్ యూ. హీరో ఓ ఈజీ గోయింగ్ కాలేజ్ స్టూడెంట్. కాలేజ్ డే ఫంక్షన్ కి గవర్నర్ గారిని ఇన్వైట్ చేయడం కోసం వెళ్ళి ఆయన కూతురైన హీరోయిన్తో లవ్లో పడతాడు. కట్ చేస్తే హీరోయిన్ ప్రేమ కోసం డాన్స్ అకాడమీలో చేరతాడు. చివరికి డాన్స్లో తను సాధించిన స్కిల్ ప్రదర్శిస్తాడు. ఈజ్ అ గ్రేట్ డాన్సర్. సో హీరోయిన్ హీరో ప్రేమలో పడుతుంది. కట్ చేస్తే హీరోయిన్ తండ్రికి తెలిసి తన అధికారాన్ని ఉపయోగించి హీరోని నానా కష్టాలకు గురి చేస్తాడు. మరోవైపున గవర్నమెంట్ను కూల్చడం కోసం గవర్నర్ అయిన హీరోయిన్ తండ్రి నగరంలో బాంబ్ బ్లాస్ట్ను ప్లాన్ చేస్తాడు. ఆ తరువాత హీరో ఆ ఆటంకాలన్నీ జయించి హీరోయిన్ని పెళ్లాడతాడు. ಗೊತ್ತಾಯ್ತಾ ఏ కథ అని? ప్రేమికుడు. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. గ్రేట్. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? ఏఆర్ రెహమాన్. గ్రేట్, జై హో. ఎస్. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది ఎవరు? వడివేల్, కామెడియన్ వడివేల్. ఏయ్, క్లాప్స్ కొట్టండి. మీరేంటి బళ్ళారి నుంచి వచ్చిందని చెప్పి. కమాన్, ఆల్ ద 3 కరెక్ట్. షీఈస్ హోల్డింగ్ 5 lakhs. ఈ సినిమాలోని ఓ చెలియా నా ప్రియ సఖియా పాట పాడిన గాయకుడు ఎవరు? ఏఆర్ రెహమాన్. నో, ఐఎమ్ సారీ. ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏమిటి? లవ్. లవ్. లవ్ ఫెయిల్ అయిపోయి చాలా మంది ఈ మధ్య సూసైడ్లు చేసుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళందరికీ మనం చెప్పదలుచుకున్నది ఒకటి, టేక్ ఇట్ ఈజీ బ్రదర్స్, టేక్ ఇట్ ఈజీ అని. సో టేక్ ఇట్ ఈజీ. సో టేక్ ఇట్ ఈజీ. సో యూ ఆల్సో టేక్ ఇట్ ఈజీ, డోంట్ వరీ. ఎందుకంటే 480 స్టిల్ యు ఆర్ ఇన్ ద గేమ్. ఓకే, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. శ్రవణ్, రెడీ బాయ్. విదేశాల్లో జల్సాగా తిరిగే హీరో. వాళ్ళ నాన్న ప్రమోట్ చేసిన బ్యాంక్ దివాళా తీయడంతో హీరో స్వదేశం వస్తాడు. హీరో నాన్న తన అప్పులను తీర్చడానికి ముంబైలో ఉండే ఇల్లును అమ్మేయాలనుకుంటాడు. కట్ చేస్తే హీరో ముంబై వెళ్తాడు. ఒకానొక సందర్భంలో ఓ వ్యక్తికి బ్లడ్ అవసరమైతే హీరో బ్లడ్ డొనేట్ చేస్తాడు. హీరో బ్లడ్ గ్రూపు రేరెస్ట్ బ్లడ్ గ్రూప్. కట్ చేస్తే అదే గ్రూప్ బ్లడ్తో కూడిన హార్ట్ అవసరమైన మాఫియా డాన్ ఒకటి ఉంటాడు అక్కడ. సో ఆ డాన్ను బతికించడం కోసం హీరోని చంపుదామని విలన్ గ్యాంగ్ ట్రై చేస్తూ ఉంటుంది. వారి కుట్రలన్నీ భగ్నం చేసి డిషుమ్ 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 హీరో బయటపడతాడు. సో ఐ థింక్ యూ గాట్ ది ఫిలిం. ఏంటది? ఒక్కడున్నాడు. ఒక్కడున్నాడు. గుడ్, దట్ ఈజ్ ఒక్కడున్నాడు. సో ద గ్రేట్ ఏంటంటే మీరు అందరూ సినిమాలను ఈజీగా ఐడెంటిఫై చేశారు. ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర చేసింది ఎవరు? సుమన్. సుమన్. గుడ్, సుమన్. ఈ సినిమాలో ఉపయోగించిన రేర్ ఆ బ్లడ్ గ్రూప్ పేరేంటి? బాంబే బ్లడ్ గ్రూప్. గుడ్ మ్యాన్, గుడ్. శ్రావణ్, ఏదో నువ్వు డల్గా కనిపించావు కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు? నేహా. ఓకే, ఐల్ గివ్ ఇట్ ఫర్ యూ. నేహా జూతా. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ వేసిన నటుడు ఎవరు? మహేష్ మంజ్రేకర్. గుడ్. ఈ సినిమా దర్శకుడు ఎవరు? చంద్రశేఖర్. గుడ్, చంద్రశేఖర్ ఎలేటి. గుడ్ 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 గుడ్. ఓకే, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. సో 5 లక్షలు హోల్డ్ చేశావు. యూ లాస్ట్ 20,000, యూ లాస్ట్ 20,000 అండ్ తను 5 లక్షలు హోల్డ్ చేశాడు. సో ఈ ఫస్ట్ రౌండ్లో మీరిద్దరు ఈక్వల్గా ఉన్నారు, మీరు ఈక్వల్గా ఉన్నారు. ఇంకా 4 రౌండ్లు మీరు ఆడాలి. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ఒళ్ళంతా థ్రిల్ ఇంత. వెల్కమ్ బ్యాక్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో.
సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ఒళ్ళంతా త్రుల్లింత. మీరు ఒక్కొక్కరు ఈ ఛాంబర్లోకి వస్తారు. కలర్ పేపర్స్ చూశారుగా, గ్రీన్, రెడ్, ఎల్లో. గ్రీన్ అంటే 100, రెడ్ అంటే 500, ఎల్లో అంటే 1000. వీటిని మేము గాల్లో ఎగరేస్తాం. మీరెంత పట్టుకుంటే మీకంత, పట్టుకోకపోతే నాకే అంత. స్టార్ట్ చేద్దామా? దీని విలువ 1,00,000 రూపాయలు. ఒళ్ళంతా త్రిల్లింత. సో ఫస్ట్ పార్టిసిపెంట్ నువ్వే రాజేష్. ఆల్ ది బెస్ట్. గెట్ రెడీ, సెట్, స్టార్ట్ ద మ్యూజిక్. Okay, please. Give him a big hand. 15 yellows. 5 red, 5 green. Well done. అంటే 18,000. సో 18,000 నువ్వు గెలుచుకున్నావు. కానీ ఈ ఆట 1,00,000 రూపాయలు. సో నౌ రాజేష్ అమౌంట్ ఎంతకు వచ్చింది? 4,18,000కి. గుడ్ షో. సో నౌ సౌజన్య, ప్లీజ్ కమ్ టు ద రూమ్. పట్టుకుంటే 1,00,000. ఓకే, స్టార్ట్ ద మ్యూజిక్. వెల్ డన్. ఏమన్నా నో వే అన్నాడు రాజేష్. సో రాజేష్ కంటే 20 yellow, సో 20,000. సో 9 గ్రీన్లు అంటే 900, 2 రెడ్లు అంటే 500, 1000. సో టోటల్గా 21,400. గుడ్, వెల్ డన్. సో రాజేష్ కంటే ఎక్కువే. సో 1,00,000లో 21,400 పోతే మిగతాది నీకు ఉంటుంది సౌజన్య. ఓకే, నెక్స్ట్ బుజీ. Yeah, please come. Start the music. సంధ్య, ఎలా ఉండింది? చాలా బాగుంది. అంటే ತುಂಬಾ ఈజీగా ಚೆನ್ನಾಗಿತ್ತು. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು. ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತಾ? ಈಗ ಇಲ್ಲಿ ಇದನ್ನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. అర్థమైంది ఏంటో? నీకన్నా తను ఎక్కువ గెలుచుకుంది. యా, వావ్. సో ఎల్లో నీలాగే 20,000, బట్ రెడ్ 13 పిక్ చేసింది. సో 6,500 ప్లస్ గ్రీన్ 11, సో 1,100. సో టోటల్గా నువ్వు 18,000 గెలిస్తే, తను 21,400 గెలిస్తే, తను 27,600. సో గుడ్, వావ్. సో వెల్ డన్. సో నౌ శ్రవణ్, రెడీ? శ్వేత, let us start the music. Come on, you give the command. Tell them, start the music. Start the music.
శ్రావణ్ ఎలా ఉంది? ₹1,00,000 వస్తే బాగుండే సార్. ₹1,00,000 రాలేదు కదా. సో ఎలా టోటల్గా It was a good feeling. 18 yellow and 7 red and again 18 is your green. So total 18,000, 3,500, 1,800. So you are the second best. 23,300 గెలుచుకున్నావు. సో కానీ ఇందులో నువ్వు చెప్పినట్టు ₹1,00,000 పట్టుకోలేకపోయావు కాబట్టి ఆ లక్షలో ఈ 23,300 తీసేస్తే 76,700 నేను నీ దగ్గర నుంచి లాక్కుంటున్నాను. సో నీ 5 లక్షల్లో నుంచి తీసేస్తే నౌ 423,300. ఓకే, ఇంకా ఉంది నాన్న, ఇప్పుడే 2వ రౌండ్ అయింది, అప్పుడే డబ్బులు తీసుకెళ్ళిపోదామని. సో 3వ రౌండ్లోకి వెళ్ళబోతున్నాం. ఆ 3వ రౌండ్ ఏంటో తెలుసుగా మీకు? లక 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 లక. నేను లక 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 అని 6 ప్రశ్నలు అడుగుతాను. మీరు లక 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 అని 6 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఒక్కో జవాబుకి 25,000, అంటే 6 జవాబులకి 1,50,000. చెబితే మీకు, చెప్పకపోతే నాకు. స్టార్ట్ చేద్దామా? లక 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 లక. సో రాజేష్, అమితాబ్ బచ్చన్ అసలు పేరేంటి? మొబైల్ ఫోన్ కీప్యాడ్లో ఏ సంఖ్యలో JKL పదాలుంటాయి? 5. పూర్తిగా పెరిగిన నిప్పుకోడి ఎన్ని మైళ్ళ దూరం ఎగరగలుగుతుంది? పాస్. గాలిలో ఆక్సిజన్ ఎంత శాతం ఉంటుంది? 21%. ఖైదీ సినిమాలో 2 బిచ్చగాళ్లలో ఒకరు సుత్తివేలు, ఇంకొకరెవరు? పాస్. కాలేజ్ డేస్ లో కిరణ్ బేడి ఏ ఆటలో ఛాంపియన్? అథ్లెటిక్స్. సారీ. ఓకే, సో అమితాబ్ బచ్చన్ అసలు పేరేంటి? ఇంక్విలాబ్ శ్రీవాస్తవ. ఓకే, సో 5. గుడ్. అసలు పూర్తిగా పెరిగిన నిప్పుకోడి ఎన్ని మైళ్ళ దూరం ఎగరగలుగుతుంది? అసలు నిప్పుకోడి ఎగరదు. ఓకే, ఇట్ కాన్ ఫ్లై. సో గాల్లో ఆక్సిజన్ వెరీ గుడ్, 21%, దట్ ఈస్ 78% నైట్రోజన్. ఓకే, సో ఖైదీ సినిమాలో 2 బిచ్చగాళ్లలో ఒకరు సుత్తివేలు, ఇంకొకరు డాక్టర్ శివప్రసాద్. కాలేజ్ డేస్లో కిరణ్ బేడి ఏ ఆటలో ఛాంపియన్? షీ ప్లే టేబుల్ టెన్నిస్. ఓకే, సో రాజేష్, ఈ లక 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 లకలో నువ్వు 2 ఆన్సర్లు కరెక్ట్గా చెప్పి 4 ఆన్సర్లు తప్పు చెప్పి ₹1,00,000 నాకు సమర్పించుకున్నావు. సో నీ స్కోర్ ఇప్పుడు 3,18,000. సౌజన్య 4,01,400. రెడీ? లక 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 లక. దుగ్గు అనే ముద్దు పేరున్న బాలీవుడ్ హీరో అక్కడ ఉన్నాడు కదా, ఇక్కడెక్కడ ఉన్నాడు? అభిషేక్ బచ్చన్. నో, ఇస్ హృతిక్ రోషన్. ఓకే, మానవుడు కనుగొన్న తొలి గ్రహం ఏది? మార్స్. నో, భూమి. ఒంటికి ఎన్ని పొట్టలు ఉంటాయి? ఒంటికి ఎన్ని పొట్టలు ఉంటాయి? 1. నో, 3. ఉరుములు మెరుపులకు అధినేత అయిన దేవుడు ఎవరు? వాయుదేవుడు. నో, ఇంద్రుడు. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన అథ్లెటిక్ పోటీలేవి? పాస్. ఎస్వి కృష్ణారెడ్డి డబుల్ రోల్ చేసిన సినిమా ఏది? అభిషేకం. గుడ్. సో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన అథ్లెటిక్ పోటీలు ఒలింపిక్స్. సో ఒలింపిక్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, గ్రీక్ కిడ్స్. ఓకే, సో దుగ్గు అనే ముద్దు పేరున్న బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. మానవుడు కనుగొన్న తొలి గ్రహం భూమి. ఒంటికి ఎన్ని పొట్లు ఉంటాయంటే 3. ఉరుములు మెరుపులు అధినేత అయిన దేవుడు ఎవరు అంటే ఇంద్రుడు. సో అన్ని రాంగ్ చెప్పి ఒక అభిషేకంతో 25,000, అంటే 4 లక్షలనిచ్చి నువ్వు దగ్గర ఇప్పుడు 2,76,400కు వచ్చావు. సో స్టార్ట్ అయింది టెన్షన్. ఇప్పుడు ఎవరు ఎక్కువ తీసుకుంటారు? సంధ్య ఆల్రెడీ షీ హ్యాస్ 4,07,600. బుజీ, ఆర్ యు రెడీ? రెడీ. లక 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 లక. బిపాసా బాసు మొదటి బాయ్ ఫ్రెండ్ ఎవరు? డీనో మోరియో. గుడ్. జంగిల్ బుక్ లో తోడేళ్లు పెంచిన బాలుడు పేరేంటి? పాస్. సినిమాల్లో DTS సిస్టమ్ అంటే ఏమిటి? డిజిటల్ ట్రాక్ సౌండ్ సిస్టమ్. మన దేశంలోని నదులన్నీ స్త్రీల పేర్లతో ఉన్నవే, లైక్ గోదావరి, కావేరి, కృష్ణ, వాడెవర్, కృష్ణవేణి. పురుష పేరుతో ఉన్న ఒకే ఒక్క నది ఏది? బ్రహ్మపుత్ర. గుడ్. పవన్ కళ్యాణ్ యాడ్ ఏజెన్సీ అధినేతగా నటించిన సినిమా? బద్రి. గుడ్. మానవ రక్తం సాధారణ నీటి కన్నా ఎన్ని రెట్లు చిక్కగా ఉంటుంది? పాస్. 6 రెట్లు. ఓకే, సో డినోమోరియా వాజ్ కరెక్ట్ ఆన్సర్. జంగిల్ బుక్ తోడేళ్లు పెంచిన బాలుడి పేరు మౌగ్లీ. ఓకే, డిజిటల్ ట్రాక్ సరౌండ్ సిస్టమ్. బ్రహ్మపుత్ర వాజ్ కరెక్ట్, బద్రీ వాజ్ కరెక్ట్. సో 1, 2, 3. యు గాట్ 3 రైట్. సో 3 రైట్ అంటే 75,000 నువ్వు ఉంచుకున్నావు, 75,000 మాకు ఇచ్చావు. సో సంధ్య లూజెస్ అండ్ సంధ్య కమ్స్ టు
32,600. శ్రావణ్ Yes, sir. రెడీయా? Ready. ఐశ్వర్య రాయ్ ఏ నగరంలో జన్మించింది? West Bengal. బిట్ అనేది ఏ రెండు పదాల కలయికతో ఏర్పడింది? ఓకే, ఒక చిన్న సైజు వృత్తంలో 360 డిగ్రీలు ఉంటాయి, ఒక సర్కిల్. మరి పెద్ద వృత్తంలో ఎన్ని ఉంటాయి? 720. ఇంగ్లీష్ డిక్షనరీలో ఏ దేశం పేరు చివరగా వస్తుంది? Zambia. హీరో సైఫ్ అలీ ఖాన్ చేతి మీద ఎవరి పేరును టాటూ వేయించుకున్నారు? Karina. అది మాత్రం తెలుసా, అమ్మాయిల విషయంలో యూఆర్ వెరీ స్ట్రాంగ్. ఓకే, కుంతీదేవి చిన్న కుమారుడు ఎవరు? Sahadev. వా, రాంగ్ నాన్న. యాక్చువల్గా కుంత్రి మాద్రి అంటారు. సో కుంతీదేవికి అర్జునుడు చిన్న కుమారుడు, మాద్రీదేవికి పుట్టిన వాళ్ళు నకుల సహదేవులు. ఓకే, సో శ్రావణ్ చూశారుగా, కరెక్ట్గా కరీనా అన్నది పర్ఫెక్ట్గా చెప్పాడు. నెక్స్ట్ తను చెప్పింది ఐశ్వర్య హీ మిస్డ్ ఇట్. బిట్ అనేది ఇట్ ఈస్ బైనరీ డిజిట్. సో 360 డిగ్రీ చక్రం ఇంతున్నా అంతున్నా 360 డిగ్రీసే. సో ఇంగ్లీష్ డిక్షనరీలో ఏ దేశం? జింబాబ్వే. కరీనా వాజ్ ఓకే. సో యూ గాట్ ఓన్లీ 1 రైట్. సో 5. సో 5 అంటే 1,25,000 నువ్వు మళ్ళీ మాకు ఇచ్చుకున్నావు. సో శ్రావణ్ కమ్స్ టు 2,98,300. అంటే 3,18, 2,76, 3,32, 2,98. ద గేమ్ ఈస్ గెటింగ్ టైటర్. వెల్కమ్ బ్యాక్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. నెక్స్ట్ రౌండ్ కొడితే కొట్టాలరా. ఈ రౌండ్లో నేను 5 ప్రశ్నలు అడుగుతాను. సమాధానం తెలిసిన వారు బజర్ నొక్కాలి. ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్లే సమాధానం చెప్పాలి. మీ జవాబు కరెక్ట్ అయితే మిగతా పార్టిసిపెంట్స్ ఎవరో ఒకరి దగ్గర నుంచి మీరు 20,000 కొట్టేయచ్చు. మీరు చెప్పకపోతే ఆ 20,000 మీ దగ్గర నుంచి నేను కొట్టేయచ్చు. ఈ రౌండ్లో ఈ ఎపిసోడ్ విన్నర్ ఎవరో తేలిపోతుంది. సో స్టార్ట్ చేద్దామా? కొడితే కొట్టాలరా. సో కొడితే కొట్టాలరా కాజల్ని తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు ఎవరు? ఓకే, సో సంధ్య బజర్ నొక్కింది. ఆన్సర్ Teja. గుడ్. సో ఇప్పుడు 20,000 నువ్వు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటావు? నీ 1,32,600 నీతోనే ఉన్నాయి. బట్ 20,000 ఇంకో దగ్గర నుంచి కొట్టేయచ్చు నువ్వు ఇప్పుడు. Obvious గా highest score. నీ తర్వాత హైయెస్ట్. సో రాజేష్ 1,18,000 నుంచి 20,000 మైనస్. సో నీ దగ్గర ఇప్పుడు 98,000. నీ దగ్గర 1,32,600 నుంచి 20,000 ప్లస్. సో 1,52,600. సో ఓకే, ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్లో మీరు ఎవరైనా ఓకే రెడీ? కుక్కల్ని పెంచుకోవడాన్ని ఏ దేశంలో నేరంగా పరిగణిస్తారు? ఎవరికి తెలీదా? కుక్కల్ని పెంచుకోవడాన్ని ఏ దేశంలో నేరంగా పరిగణిస్తారు? ఇట్ ఈస్ ఐస్లాండ్. ఓకే, ఎవరికి లేదు. చైనా వాణిజ్య రాజధాని షాంఘాయ్. ఈ నగరంలో ఏ కలర్ కార్స్ నిషేధం? గుడ్, మళ్ళీ సంజయ్ అనే బజర్. Red ఆన్సర్ color. రెడ్ కలర్, కరెక్ట్. గుడ్. Thank you. సో ఇప్పుడు మరి ఎవరి దగ్గర నుంచి? Again, whoever is the highest. సో అగైన్ శ్రావణ్, నీకు ఎలాగో అమ్మాయిలు ఇష్టమే కదయ్యా, వచ్చే 20,000. చేస్తానండి అంతే. ఓకే, సో శ్రావణ్ నీ 20,000 మళ్ళీ సంజయ్ లాక్కుంటోంది. సో సంజయ్కి ఇప్పుడు 1,52,600కి ఇంకో 20,000 యాడ్ అవుతోంది. సో 1,72,600. ఓకే, ఇప్పుడు లాస్ట్ 2 క్వశ్చన్స్. ప్రపంచం మొత్తం మీద సైన్యం అంటూ లేని దేశం. దర్ ఇస్ నో ఆర్మీ, సైన్యమే లేని దేశం. తెలీదా? కోస్టారికా. సో దెర్ ఇస్ నో సైన్యం. ఓకే, లాస్ట్ వన్, చాలా ఈజీ వన్. దుర్యోధనుడు ధర్మరాజుల్లో ఎవరు పెద్ద? మళ్ళీ సంధ్యానే. ఓకే సంధ్య, టెల్ మీ ద ఆన్సర్. Dharmaraju. ఎలా చెప్తున్నావు ధర్మరాజు పెద్ద అని? I've seen the serials and movies. ఓకే, యు ఆర్ రైట్. ధర్మరాజు ఇస్ ద రైట్ ఆన్సర్. సో గుడ్. సో ఇప్పుడు 1,72,600 నుంచి ఇప్పుడు మళ్ళీ 20,000 నువ్వు కొట్టేయచ్చు. సో మళ్ళీ రాజేష్ 98,000లో ఉన్నాడు. శ్రావణ్ 78,300కి వచ్చాడు. మా ఇద్దరి దగ్గర అయిపోయింది సార్, ఆవిడ దగ్గర తీసుకోమని. ఏమో తనిష్టం, హెడ్ చాయిస్. Saujanya.
పాపం సౌజన్య ఇచ్చేస్తావా నువ్వు ఆల్రెడీ చాలా త్యాగాలు చేస్తున్నావు. సో 192,600 గెలుచుకుని ఈ ఎపిసోడ్ విన్నర్ గా ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಹುಡುಗಿ ಓಕೆ ಬುಜ್ಜಿ ಸಂಜಯ್ ಇಸ್ ದ ವಿನ್ನರ್. ಗಿವ್ ಹರ್ ಅ ಬಿಗ್ ಹ್ಯಾಂಡ್. మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. సో శ్రావణ్ కోరిక మీద కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. ఓకే వావ్ వావ్ ఓకే ఆల్ ది బెస్ట్. చూసారుగా వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. కిక్ ఇచ్చిందిగా హాయిగా పడుకోండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.